ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మేషరాశి చూస్తాం. మేషరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణాలు కొన్ని ఉన్నప్పటికీ రుణములు చేయవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక లావాదేవీల విషయాల్లో కొంత మనస్తాపం చెందేటటువంటి అవకాశం ఉన్నది. మీ మాటకి విలువ పెరుగుతుంది. సమాజంలో మీకు ఒక గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. అలానే కొద్దిపాటి స్వల్ప ఆరోగ్య సమస్యలు అనేవి ఉత్పన్నమవుతాయి. అవి చింతించాల్సిన అవసరం లేదు. స్వల్ప ఔషధ సేవతో అవి నివృత్తి అవుతాయి, ఇబ్బంది ఉండదు. మొత్తం మీద రాశి వారికి వారం అంతా బాగానే ఉన్నది, కానీ ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త ఉండాలి. కాబట్టి ఈ సంబంధమైన విషయంలో నష్టపోకుండా ఉండటం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయటం కానీ, లేదా అష్టోత్తరంతో చదవటం కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వరం దేవాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారికి ప్రదక్షిణ చేయటం కానీ, ఇటువంటివి పరిహారాలు ఏదైనా చేసుకున్నట్లయితే కొంత ఉపశమనం కలిగి తప్పనిసరిగా మంచి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి మంగళవారం ఇన్ని వారాలు ప్రతి మంగళవారము వెళ్ళి ఉపవాసం ఉంటూ చేయటం ఒక పద్ధతి. విశేషంగా రోజు గుడికి వెళ్ళి రావటం అనేది తీరిక సమయాన్ని బట్టి మీకున్నటువంటి పనులు వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు దేవాలయానికి కేటాయించటం అనేది ఉత్తమము. వీలు పడని అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కనీసం వారానికి ఆ మంగళవారం, ఈ వారంలో వచ్చేది ఒక మంగళవారం కాబట్టి ఆ మంగళవారం రోజైనా సరే కనీసం ఆ ఉపవాసం ఉండి స్వామివారి దర్శనాన్ని గావించినట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. అంటే అలా మేషరాశి వారు ఎన్ని రోజులు చేయాలి గురువుగారు? ఈ వారానికి వార ఫలితాలు కనుక ఈ వారంలో అందుకే ఒక మంగళవారం ఉపవాసం ఉండటం కానీ ఈ వారం రోజుల పాటు చేసుకున్నట్లయితే కొంత ఉపశమనం లభిస్తుంది. తదుపరి వారానికి వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి.